నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, ఎంత డబ్బున్న వాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల ప్రయాణం, 4 గంటల సమయం, ఒకటే ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం. ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అనుభవాలు. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మూసేసరికి ఆ అరుణాచలేశ్వరుని సాక్షిగా, మనిషిగా చచ్చినట్టు, కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది. పండు వెన్నెల్లో, పొన్నమి వెలుగుల్లో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. చెప్తున్నాం కదా, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఏదో ఒకటి మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు మాత్రం ముందుకు లాగుతా ఉంటాడు. దారి పొడుగునా ఎన్నో ఆలయాలని చూస్తావు, అక్కడ జరిగే అద్భుతాలని చూస్తావో. అలా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత తిరువన్నమలలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న లింగాన్ని దర్శించుకోవచ్చు. ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమ శివాయ.